పార్టీ కార్యకర్తలు, మహిళలు, పిల్లలు, యువత అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి పాలెంకి రావడం. మామయ్య గారు ఇక్కడ చాలా పనులు చేశారు. చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఆయన ఓడిపోయాడే గాని గత 20 సంవత్సరాలు కష్టపడుతున్నాడు ప్రజల కోసం. కానీ ఆయన చేసిన అభివృద్ధి సర్వేపల్లి మొత్తం మోగుతుంది. ఇక్కడ ఈ అమ్మవారి పాలెం కూడా అర్థమవుతుంది. అదొక్కటే కాకుండా మామయ్య మన ఊరికి సిమెంట్ రోడ్లే ఇచ్చారు, స్ట్రీట్ లైట్స్ పెట్టించారు, టెంపుల్ ఈ గుడి కట్టించారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మామయ్య కట్టించిన గుడికి అన్యాయంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కట్టించినట్లు సృష్టించుకున్నాడు. అదొకటే కాదు సైడ్ కాలువలు పెట్టించేసాం, చెక్ డ్యామ్స్ కట్టించాం, కనుపర్తి తిరుపతి నాయుడుపల్లి మీదుగా అమ్మవారిపల్లి వరకు కాలువ పనులు చేశాము. అంగన్వాడీ స్కూల్ కట్టించాము, ఎలిమెంటరీ స్కూల్ కట్టించాము, రైతు రథాలు కింద 6 ట్రాక్టర్లు ఇచ్చాము, వరి కోత మెషిన్ ఇచ్చాము, వాటర్ ప్లాంట్ కట్టించాము. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఇన్ని పనులు చేశాము. నేను సరస్సు వంచి అడుగుతున్నాను, ఇంత శిరస్సు వంచి అడుగుతున్నాను. ఈ రోజు ఇన్ని పనులు చేశాము. ఇదొక్కసారి మామయ్య గారికి మీరు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈసారి ఆయన భారీ మెజారిటీతో ఊర్లు కదిలొస్తున్నాయి. నేను అమ్మవారి పాలెం కూడా కదిలొస్తుంది మాతో అని కోరుకుంటున్నాను. మామయ్య గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాలనీలు ఇచ్చారు. మన కాలనీ అభివృద్ధి చేసిందే ఆయన. సో మామయ్య మీకు ఏ లోటు చేయలేదు, మీకు ఇంకా బలంగా నిలబడి భరోసా ఇస్తున్నాడు మిమ్మల్ని అందరినీ చూసుకుంటానని చెప్పి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, ఒక రాష్ట్రాన్ని పాలించే ఎక్స్పీరియన్స్. అది జగన్ గారికి లేదు. అందుకే మన రాష్ట్రం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒక చిన్న పుట్టే బిడ్డ మీద 3 లక్షల అప్పుతో ఒక బిడ్డ పుడుతుంది అంటే ఇప్పటికే మన రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పు చేసింది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒక్కసారి గమనించుకోండి మహిళలారా. నిత్యావసర ధరలు ఎంత పెరిగాయి ఒక్కసారి ఆలోచించండి. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు. పెద్దలు, మగవాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు చెప్పండి ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఒక్కసారి గమనించుకోవాలి మనం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందో, ఏ పార్టీ మనకు మేలు చేస్తుందో వాళ్ళకే మనం ఓటేయాలి. ఈ రోజు మామయ్య గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం ఇన్ని పనులు చేశారు అధికారంలో లేనప్పుడు. ఒకసారి గుర్తించండి, అధికారంలో ఉంటే ఇంకెన్ని పనులు చేస్తారు ఆయన. బాబు గారు మీ అందరికి పెద్దల్ని పట్టించుకుంటున్నారు. వాళ్లకు పెన్షన్ 50 ఏళ్లకే పెన్షన్ మొదలు పెడుతున్నారు. అది కూడా పెన్షన్ పెంచారు, 4000 చేశారు. మొదటి నెలలో పాత 3000 మళ్ళీ పెంచిన 4000 అంతా కలిపి 7000 మీకు జూలై నెలలో వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 4000 వస్తుంది. అది కాకుండా వికలాంగులకి పెన్షన్ 6000 చేశారు. మరియు కిడ్నీ సమస్యలు అవన్నీ ఉన్న వాళ్ళకు, డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకు 15000 చేశారు. అది పెద్దల్ని చూసుకుంటున్నారు, కష్టపడే వాళ్ళని చూసుకుంటున్నారు బాబు గారు. అది కాకుండా మన మహిళలని నేను ఒకటే చెప్తా, మన మహిళలందరికీ, మన మహిళలని మన ఇంటి ఖర్చులకు 1500 ఇస్తున్నారు నెల మన ఇల్లు గడుపుకోవడానికి. అంటే సంవత్సరానికి 18,000. అది కాకుండా మన పిల్లల భవిష్యత్తు ఆలోచించారు బాబు గారు. వాళ్ళకి అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉంటే ఇంట్లో అంత మంది పిల్లలకి 15,000 ఇస్తున్నారు వాళ్ళ చదువుల కోసం. అది కాకుండా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మనందరికీ తెలుసు ఒక్కొక్క సిలిండర్ ఎంత ఖరీదుగా ఉంటుందో, 1000కి పైనే ఉంటది. అట్లాంటివి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు సంవత్సరానికి. అవి కాకుండా మనం ఆర్టీసీ ప్రయాణాలు ఉచితము, హాయిగా మనము బంధువుల్ని కలవడానికన్నా హాయిగా పోయే సౌకర్యం ఏర్పాటు చేశారు బాబు గారు. అది కాకుండా మన మైనారిటీస్, మన ముస్లిం సోదరులు గాని, మన మైనారిటీస్ కి గాని జగన్ గారు కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు. ఎస్సీ ఎస్టీలు, బీసీలకు, ముస్లిం మైనారిటీస్ కి లోన్లు వచ్చేవి. ఆ లోన్లు
వల్ల వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుబడుల కింద పెట్టి బిజినెస్ చేసుకొని బాగుపడేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చి అర్ధాంతరంగా ఆ లోన్లన్నీ ఆపేశారు. ఒకటి చెప్తున్నా, మన రాష్ట్రం ముందరికి వెళ్ళాలంటే యువత బాగుపడాలి. యువత బాగుపడాలంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఇంత చదువుకున్న యువత ఈ రోజు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంత చదువుకొని వాళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన రాష్ట్రం. ఒకటే చెప్తున్నా, బాబు గారు గతంలో ఆయన 3 బిజినెస్ సమ్మిట్లకు పోయారు. ఆ 3 బిజినెస్ సమ్మిట్ల వల్ల 5,13,000 ఉద్యోగాలు తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఒక్క సమ్మిట్ కి పోయి 9,000 ఉద్యోగాలు తెచ్చారు. నేను ఒకటి చెప్తున్నా, మీరందరూ గమనించుకోండి. ఇవన్నీ సూచనలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఫెయిలియర్ మన రాష్ట్రానికి. మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో కూడా మనల్ని అందరినీ చూసుకున్నారు. అదే భరోసా పెట్టుకొని మళ్ళీ ఆయనకు ఓటేద్దాం సైకిల్ గుర్తుకి. ఆయన కింద మీకు తెలుసు, మామయ్య గారు ఏ రోజు ఏ పార్టీ మారలేదు. సర్వేపల్లిలో కంటిన్యూస్ గా ఓడిపోతూ కూడా మీ అందరి కోసమే పనిచేశారు. నేను దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నా, తప్పకుండా ఆయన కష్టాన్ని, ఆయన కృషిని ఒక్కసారి గుర్తించండి. మీ ఇంట్లో వాళ్ళ భావించండి. మీ పిల్లలు ఒక్కసారి ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితేనే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి బాధల్లో ఇంకా మళ్ళీ ఆ బుక్ ముట్టరు. అట్లాంటిది ఆయన ఓడిపోతూ కూడా గట్టిగా నిలబడి మీ సమస్యల్ని తీర్చారు. ఒక్కసారి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.